హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు నేను మీకు చూపిపోతున్న నా వుడెన్ పజిల్స్. నా దగ్గర ఒక 4 ఉన్నాయి. సో వాటిని చూపిస్తా, ఎట్లాగా అసెంబుల్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఓకే. అండ్ బై ద వే, వైల్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ గైస్. ఎందుకంటే నాకు 30 సబ్స్క్రైబర్స్ కంటే ఎవరు ఎక్కువ అవ్వట్లేదు. సో ప్లీజ్, ఐ బెగ్ యూ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే. అండ్ ఫస్ట్ మీకు ఇట్లా ఈ పజిల్ పేరైతే నాకు తెలియదు గైస్. అండ్ దీని నుంచి అయితే స్టార్ట్ చేస్తాం మీకు. అండ్ ఇది కంప్లీట్గా అసెంబుల్ అయితే ఇట్లా క్యూబ్ లాగా ఉండిద్ది. ఓకే. అండ్ సో డిసెంబుల్ చేసేద్దాం మనం. అండ్ ఓకే, అండ్ మీరు ఇట్లా ఈ ప్యాటర్న్లో అయితే చూడండి. ఇట్లా ఇట్లా అయితే ఉండాలి మీకు, ఒక మైండ్ క్రాఫ్ట్ బో లాగా. ఓకే, ఇట్లా ఉండాలి. అండ్ మనకి ఇట్లా ఇదిగోండి, ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 బ్లాక్స్, ఇక్కడ 3 బ్లాక్స్ ఉండాలి. మనం ఇట్లా ఫ్రంట్ ఇట్లా చేసుకోవాలి. అండ్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఈ 2 బ్లాక్స్, దాన్ని ఇట్లా ట్విస్ట్ చేయాలి. అండ్ ఇది ట్విస్ట్ చేసినప్పుడు ఇటు సైడ్కి ఉండేది కదా, ఇటు సైడ్ చేసుకోవాలి మనం. చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ బ్యాక్, అండ్ ఇదిగోండి ఇటు ఉంది కదా ఇక్కడ, దాన్ని జస్ట్ నార్మల్ సింపుల్గా ఇట్లా చేసేసుకోవాలి. అండ్ మీకు ఇట్లా ఉండిద్ది. అండ్ ఇట్లా చేసుకున్న తర్వాత మీరు దీన్ని జస్ట్ పైకి రొటేట్ చేయాలి, పైకి ఇట్లా రొటేట్ చేయాలి. అండ్ మీకు ఇట్లా ఉండిద్ది. అండ్ సో దీన్ని మీ రైట్ సైడ్కి ఇట్లా రొటేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఏదైతే 3 బ్లాక్స్ ఉన్నాయో మళ్ళీ దీన్ని కింద కనాలి. తర్వాత ఇటు 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, ఇవి మనం ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ 2 బ్లాక్స్, ఆ 2 బ్లాక్స్ని ఇటు తిప్పుకోవాలి. అండ్ ఇక్కడ 3 బ్లాక్స్ ఇట్లా తిప్పుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న 3 బ్లాక్స్ ఇటు సైడ్ తిప్పుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న 2 బ్లాక్స్ ఇటు సైడ్, 3 బ్లాక్స్. అండ్ ఇటు ఉన్న 3 బ్లాక్స్. అండ్ మీ పజిల్ అయితే అయిపోయింది. ఇది ఫస్ట్ పజిల్. అండ్ సెకండ్ పజిల్ అయితే ఇది ఒకటి, దీన్ని 6 క్రాస్ పీస్ అనేది అంటారు కదా, సరిగ్గా గుర్తులేదు. అండ్ మనకి ఇది ఒక ఇట్లుండింది, ఓ ప్లస్ మార్క్ లాగా. ఎప్పుడైతే మనం మిడిల్ తీసేస్తామో మనకి డిటాచ్ అయిపోద్ది. అలాగే డిటాచ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇట్లా పెట్టుకున్నాను అన్ని బ్లాక్స్ నార్మల్గా ఇట్లా పెట్టుకుంటారు కదా. ఫస్ట్ మీరు ఈ బ్లాక్ తీసుకోవాలి. ఫస్ట్ మీరు బ్లాక్ తీసుకున్న తర్వాత వద్దులేండి, ఈ బ్లాక్ తీసుకోండి. మనం ఇటు సైడ్ ఇది కిందకు ఉండాలి. ఎక్కువ పెద్ద పోర్షన్ ఉండేది కదా, ఆ పెద్ద పోర్షన్ కిందకు ఉంచుకోండి. అండ్ సేమ్ ఇదే బ్లాక్ ఇట్లా జస్ట్ ఇన్సర్ట్ చేయండి దీన్ని. తర్వాత ఈ ప్లెయిన్ ఇది ఉంది కదా, దాన్ని మీరు ఏం చేస్తారు, ఇటు సైడ్ ఇట్లా, ఓకే, ఇటు సైడ్ ఇట్లా పెట్టుకోవాలి. ఆగండి, మీకు మళ్ళీ చూపిస్తా. యా, ఓకే గైస్, ఇదిగోండి చూడండి. మనం ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, ఇట్లా పెట్టుకోవాలి. అండ్ ఇది జస్ట్ ఇట్లా ఇన్సర్ట్ చేయాలి లోపలికి. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది ఇట్లా పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఈ బ్లాక్ ఇట్లా పెట్టాలి. తర్వాత ఇది ప్లెయిన్ సైడ్ ఇది ఉంది కదా, ఇది ఇట్లా పెట్టిన తర్వాత మనం ఇది ఇట్లా పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇది ఇట్లా స్లోగా ఇన్సర్ట్ చేసేస్తాం.
మీ పజిల్ అయిపోయింది. ఇది ఇంకోటి. సో ఇది వేరే పజిల్. మీరు చూస్తే ఇది కూడా అన్ని కరెక్ట్ ప్లేస్ అయ్యి ఉంటే మీకు ఇది కూడా క్యూబ్ లాగా వచ్చి చూపిస్తాను మీకు. ఓకే, నార్మల్గా ప్లేస్ చేసుకోండి ఇట్లాగా. ఇట్లాంటి ఎల్ షేప్ అయితే మీకు 4 వస్తాయి మీకు. అండ్ ఇట్లాంటి చిన్నది, దీనికంటే కొంచెం చిన్నది ఇదైతే ఒకటి వచ్చింది. ఇట్లా జెడ్ టైప్లో ఉన్నది ఇది ఒకటి. ఇట్లా సమ్ వాట్ ఆఫ్ మనకి ఇది ఒకటి వచ్చింది. సో ఇదొకటి. అండ్ ఇది ఇట్లా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఇట్లా ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఇట్లా బిగ్గర్ ఎల్లాగా ఉండేది కదా, అది ఇట్ సైడ్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఈ పోర్షన్ మనం ఇక్కడ పెట్టాలి. అండ్ సేమ్ ఎల్ ఇక్కడ పెట్టాలి. అండ్ ఇది ఇట్లా పెట్టాలి. అండ్ ఇది మనం ఇక్కడ పెట్టాలి. అండ్ డన్. ఓకే, అండ్ ఇదైతే అయిపోయింది. అండ్ ఓకే అండ్ ఫైనల్ ఇది. ఓకే, ఇట్లాంటిది ఒకటి. షిట్. ఓకే, మీకైతే ఇట్లాంటివి 1 2 3 4 5 6 వస్తాయి మీకు ఇట్లాంటివి. అండ్ చాలా ఈజీ. జస్ట్ ఇట్లాంటివి నార్మల్గా ఇట్లా అసెంబుల్ చేసుకుంటా వెళ్ళాలి మనం. ఓకే, అసెంబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ లాస్ట్ ఇది ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో మనం జస్ట్ మన హ్యాండ్ చాలా లూజ్గా ఉంచాలి. ఇది జస్ట్ లూజ్ గురించి గ్యాప్ని క్రియేట్ చేయండి మీరు చాలు. ఇది జస్ట్ గ్యాప్ని క్రియేట్ చేస్తా పెట్టేయండి, లేకపోతే ఇట్లానే అవుతుంది. సో ఓకే, ఒకసారి మళ్ళీ ట్రై చేస్తా. నాకంటే ఇది చాలా హార్డ్గా ఉండిద్ది. మనం చాలా పేషెన్సీతో ఇది మనం ఇట్లా ఇట్లా పెట్టాలి. స్లోగా జస్ట్ గ్యాప్ని క్రియేట్ చేసుకుంటూ మనం ఇట్లా పెట్టేస్తే చూసారుగా, గ్యాప్ని క్రియేట్ చేయకుండా మనం పెడితే ఇంకా పెట్టలేము. గ్యాప్ని క్రియేట్ చేసుకుంటా స్లోగా పద్ధతిగా వివరణతో. ఓకే ఓకే, ఇట్లా స్లోగా చూద్దాం. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఇది మళ్ళీ ఒకసారి పెట్టిన తర్వాత ఇది మళ్ళీ మీకు చూపిస్తా. ఓకే, ఓకే గైస్, అదైతే కంప్లీట్ అవ్వట్లేదు. సో మీకు షార్ట్లో అయితే ఎడిట్ చేసి పెడతాను అది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో. అండ్ ఫర్ దిస్ వీడియో అండ్ దట్స్ ఇట్. ఓకే, అండ్ ప్లీజ్ like, share, comment and subscribe us. Okay, bye.